హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న పురాతనమైన కాలంలో ఈజిప్షియన్లు చాలా తెలివైన వారు అని. ఇది నేను చెప్పడం లేదు, ప్రపంచంలోనే తెలివైన వారు అని వాళ్ళే నిరూపించుకున్నారు. అందుకు తగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు కట్టిన కట్టడాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళల్లో ఏదో ఒక శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే వారికి ఏలియన్స్ తో ఉన్న సంబంధమా? ఒకవేళ వారికి ఏలియన్స్ తో సంబంధం లేకపోతే అంత భారీ కట్టడాలు ఎలా నిర్మించారు అండ్ ఆ టెక్నాలజీ ఎక్కడిది? ఏలియన్స్ తో సంబంధం లేకపోతే ఇంత లాజికల్ గా, ఇంత సైంటిఫికల్ గా వాళ్ళు పిరమిడ్స్ ని ఎలా కట్టారు? అయితే చాలా మంది చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పురాతన ఈజిప్షియన్లు ఏలియన్స్ హెల్ప్ తీసుకునే పిరమిడ్స్ ని నిర్మించారని చెప్తున్నారు. అసలు ఇంతకీ ఆ కాలంలో ఈజిప్షియన్లు పిరమిడ్లను ఎందుకు నిర్మించారు? కేవలం మమ్మీస్ కోసమే ఈ పిరమిడ్లను నిర్మించారంటారా? నిజంగానే ఈ పిరమిడ్లలో మమ్మీలున్నాయని మనందరికీ తెలుసు. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పిరమిడ్లు హై టెక్నాలజీలో నిర్మించారని తెలుసు. అయితే ఇంతకీ పురాతన ఈజిప్షియన్లకు ఏలియన్స్ తో సంబంధం ఉందా? వారి సహకారంతోనే పురాతన ఈజిప్షియన్లు ఈ పిరమిడ్లను నిర్మించారంటారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతేకాదు, మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 4500 సంవత్సరాల క్రితం ఈజిప్షియన్ రాజైన ఫరో ఖుఫు అనే ఒక భారీ పిరమిడ్ ని నిర్మించాడు. ఈజిప్ట్ లో అతిపెద్ద పిరమిడ్లలో ఇది ఒకటి. ఈ పిరమిడ్ ని ఎంతో కష్టపడి కడితేనే కానీ అంత పెద్దది కాలేదు. ఈ పిరమిడ్ వెనక ఎంతో మంది శ్రమ ఉంది. అంతేకాకుండా ఎంతో మంది ఆలోచనలు కూడా ఉన్నాయి. గ్రేట్ పిరమిడ్ అనేది ఈజిప్ట్ కి మామూలుగా రాలేదు. ఇది నిజంగానే గ్రేట్ కాబట్టి గ్రేట్ పిరమిడ్ అయింది. ఈ పిరమిడ్ తో పాటు ఇంకో 2 పిరమిడ్లు కూడా ఈజిప్ట్ లో చాలా చాలా పాపులర్. ఈ 2 పిరమిడ్ల పేర్లు కాఫ్రే, మెన్కరే. పేర్లు సరిగ్గా పలకకపోయి ఉండొచ్చు. ఈ 3 గ్రేట్ పిరమిడ్లను డిఎస్ బెల్ట్ లో ఉన్న అలిని తక్, అలిని లంబ్, మింతా అనే 3 నక్షత్రాలతో కలుపుతూ ఆ 3 నక్షత్రాలను చూసి వాటికి అనుగుణంగా ఆ 3 నక్షత్రాలకు పిరమిడ్లను అలైన్ చేస్తూ ఆ నక్షత్రాల కింద పిరమిడ్లను నిర్మించారు. నిజం చెప్పాలంటే ఆ కాలంలో కంపాస్ లేదు. వాళ్ళు ఏది తూర్పు, ఏది పడమర, ఏది పశ్చిమం, ఏది ఉత్తరం అనేది వారికి తెలియదు. కానీ ఈ 3 పిరమిడ్లను చూస్తే గనక 3 రకాలుగా ఉంటాయి. ఈ పిరమిడ్లకు సంబంధించిన 4 దిక్కులు 4 రకాలుగా ఉంటాయి. ఈ 3 పిరమిడ్ల దిక్కులు అచ్చం ఒకేలా ఉంటాయి. ఈ పిరమిడ్ అలైన్మెంట్ లో వెతికే కొద్దీ ఒక్క మిస్టేక్ కూడా కనబడదు. ఈ 3 పిరమిడ్లను దిక్కులు తెలియకుండా అయితే అస్సలు కట్టలేదు. వారు ఆ కాలంలో ఈ పిరమిడ్ల దిక్కులను పక్కాగా ప్లాన్ చేసి కట్టారు. ఏదేమైనా ఈ పిరమిడ్లను పర్ఫెక్ట్ అలైన్మెంట్ లో నిర్మించడం అంత ఇంత ఈజీ కాదు. అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకు ఇలా అంటున్నానంటే ఒక్కొక్క పిరమిడ్ లో 24 లక్షల రాళ్లను ఉపయోగించారు. రాళ్ళంటే ఏవో చిన్న రాళ్ళు కాదు. ఒక్కో రాయి చాలా పెద్ద సైజు లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న పిక్చర్ లో ఉండే రాయి లాగా ఉంటుంది. ఆ రాళ్ళు మోయలేనంత బరువుగా ఉంటాయి. మనం కేవలం తాళ్ళు పట్టి మాత్రమే అటు ఇటు జరపగలం. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద కొండలను ముక్కలు చేయాలంటే మనకిప్పుడు మిషన్ల సహకారం ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ముక్కలు చేసిన వాటిని ఒక ఆకృతిలోకి తేవాలన్నా మనకు మిషన్ల సహకారం అవసరమవుతుంది. అప్పటి కాలంలో ఎటువంటి టెక్నాలజీ కూడా లేదు. అలాంటి సమయాలలో ఏ మిషన్ ఉపయోగించకుండా కొండలను పిండి చేశారు. కొండల్లో నుండి పెద్ద పెద్ద బండరాళ్లను బయటికి తీశారు. ఆ బండరాళ్లతో ఇప్పుడు చూస్తున్న పిరమిడ్లను నిర్మించారు. పిరమిడ్లు నిర్మించాలంటే పక్క పక్కనే ఒక్కొక్క రాయిని అమర్చుకుంటూ వెళ్ళాలి. ఒకే లెవెల్లో పిరమిడ్స్ ని పైకి లేపుకుంటూ వెళ్ళాలి. ఆ పెద్ద బండరాళ్లను పిరమిడ్ దగ్గర వేసి ఒక్కొక్కటిగా అమర్చాలి. ఎక్కడైతే పిరమిడ్లు ఉన్నాయో ఆ చుట్టుపక్కల్లో ఒక్క కొండ కూడా లేదు. పెద్ద పెద్ద రాళ్ల ఆనవాళ్లు కూడా లేవు. దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో కొండలున్నాయి. దీన్ని బట్టి చూస్తే పిరమిడ్లను నిర్మించినప్పుడు 800 కిలోమీటర్ల దూరంలో ఉండే రాళ్లను పలకొట్టి ఆ రాళ్లకు ఒక షేప్ ని అంటూ తెచ్చి మోసుకొని వచ్చి ఉంటారు. కానీ అంత పెద్ద పెద్ద రాళ్లను వాళ్ళు ఎలా తీసుకొచ్చారు? 800 కిలోమీటర్ల దూరం నుండి మనుషులు ఎవరైనా రాళ్లను తీసుకురాగలుగుతారా? ఇలా తీసుకురావడానికి వాళ్ళు ఎటువంటి టెక్నాలజీ ఉపయోగించి ఉంటారు? ఎలాంటి టెక్నిక్స్ ని వాడి ఉంటారు? నిజంగా ఆలోచిస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఏదో ఒక సహాయంతో రాళ్లను తీసుకొచ్చి ఉన్నారు అనుకుందాం. ఇంత బరువైన
తెలివైన రాళ్లను ఒక్కొక్కటిగా పేర్చి ఒక భారీ పిరమిడ్ ని కట్టడం సాధ్యపడుతుందా? ఎందుకంటే పిరమిడ్ ఏ షేప్ లో ఉంటుందో మనందరికీ తెలుసు. కింది భాగం వరకు రాళ్లను అమర్చారు అనుకుందాం, కానీ అంత పెద్ద ఎత్తు వరకు రాళ్లను ఎలా అమర్చగలిగారు? ఎవరి మద్దతు లేకుండా ఇంత పెద్ద పెద్ద రాళ్లను పిరమిడ్ పైకి తీసుకెళ్లడం అసాధ్యం. టెక్నాలజీ లేదు, జీపీఎస్ లేదు, కంపాస్ గురించి అసలు తెలియదు. మరి వీళ్ళకు ఇంత పక్కాగా డైరెక్షన్స్ ఎలా తెలిసాయి? ఒకటా రెండా చెప్పుకొని పోతూ ఉంటే ఈజిప్ట్ లో ఎన్నో పిరమిడ్లు ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు ఇంత ప్లాన్డ్ గా ఇంత పక్కాగా ఎలా నిర్మించగలిగారు? అంతేకాదు, సూర్యకాంతి కిరణాలు ఎంత వేగంగా పడతాయో వీళ్ళకు తెలియదు. మన యొక్క భూమి గురించి గాని అంతరిక్షం గురించి గాని ఎవ్వరికి తెలియదు. అటువంటప్పుడు అంత దూరదృష్టి కలిగి వీళ్ళు ఎలా ఆలోచించగలిగారు? అసలు ఇంతకీ వాళ్లకు మ్యాథమెటిక్స్ అండ్ లెక్కలు ఎలా వచ్చాయి? మనం ఇన్ని ప్రశ్నలు వేసుకుంటున్నాం కదా, మనకన్నా ఈజిప్షియన్ కొన్ని వందల రెట్లు తెలివి కలవారు అని అనుకోవచ్చు. నిజంగా అలానే అనుకోమంటారా? నేనైతే కాదంటాను. వీరికున్న నాలెడ్జ్ ని చూస్తూ ఉంటే వీరు ఏదో పర్సనల్ ఎనర్జీతో పనిచేస్తూ ఉండొచ్చు. ఆ శక్తులతో సంబంధం లేకపోతే ఇంత పెద్ద పెద్ద పిరమిడ్లను కట్టేవారు కాదు. ఇక్కడ మీకు ఇంకో కట్టడం గురించి కూడా చెప్పాలి. అదే టెంపుల్ ఆఫ్ ఫారో సిటీ. ఈ టెంపుల్ అబిడాస్ లో ఉంది. ఈ టెంపుల్ లోకి మనం వెళ్తే కనుక మన మైండ్ తప్పకుండా బ్లో అవుతుంది. మనం తప్పకుండా ఆశ్చర్యపోవడం ఖాయం. ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కిందున్న లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకుంటేనే ఎన్ఎస్డి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్